వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకునే ముందుగా మనం ఫస్ట్ ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ప్రధాన వార్త అంటే మనకి చేనుకు నీరు చేరేది ఎలా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే ఇక విద్యుత్ వాడకాన్ని ఫోన్లో చూసుకోవచ్చు ఇక నుంచి అంటూ కూడా మనకి ఇది ఒక సంచలనమైన వార్తగానే తెలుసుకోవచ్చు. సో తీరాన్ని తాకిన బిపోర్జాయ్ తుఫాను అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు, 1,00,000కు పైగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక గుజరాత్కు సంబంధించిన ఈ డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే కాలం ముంచుకొస్తున్నా కూడా మరమ్మత్తు లేని కాల్వలు ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. అలాగే దానికి సంబంధించి తలుపులు లేని తూములు అంటూ కూడా ఇచ్చారు అక్కడే. సో డీటెయిల్స్ చూసుకుందాం. ఇక సీఎం కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే దేశంలో ప్రతి పల్లెకు కూడా వెళ్తాం ఖచ్చితంగా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ప్రజలందరికీ తెలంగాణ పథకాలను వివరిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా అయితే ఉందో దేశం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విధంగా ప్రతి పల్లెకు కూడా దేశం అంతా కూడా తిరుగుతాం అంటూ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది అన్నట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే డీటెయిల్స్ చూద్దాం దానికి సంబంధించి కూడా. ఇక తెలంగాణలో నాయకత్వం మార్పుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. తరుణ్ చుక్ మండిపడుతున్నట్లుగా. సో మరొక వార్త చూసి ఇక రేవంత్ రెడ్డి చూసినట్లయితే గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకోండి అంటూ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక సిద్దిపేటకు ఎంత చేసినా కూడా తక్కువే అంటూ మంత్రి కేటీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అక్కడ అభివృద్ధి పనులు కాల్వలకి శంకుస్థాపనలు చేసిన అనంతరం వారందరితో కూడా అక్కడ సెల్ఫీలు దిగుతున్నటువంటి మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మరొక వార్త చూస్తే కులాల వారీగా కేటాయింపులా అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ చూద్దాం. అలాగే ఇక గురుకులాల కొలువులకు ఆగస్టు 1 నుంచి పరీక్షలు ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. విశాఖ ఎంపీ కుటుంబీకులు కిడ్నాప్ అంటూ కూడా ఒక వార్త అయితే ఇచ్చారు ఈనాడు దినపత్రికలో. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ప్రధానంగా అంటే తీరాన్ని తాకిన బిపోర్జాయ్ తుఫాను అనేది అయితే ఇచ్చారు. దానికి సంబంధించి గుజరాత్లో భీకర గాలులు వీస్తూ ఉన్నాయి అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు. ఇక కుంభవృష్టి అనే అన్నట్లుగా అక్కడ ఆ యొక్క తుఫాను తీవ్రత చూపిస్తూ ఉంది అన్నట్లుగా ఇచ్చారు. ఇక అలాగే పునరావాస శిబిరాలకు ఇప్పటికే 1,00,000కు పైగా జనాలను తరలించినట్లుగా తెలుస్తుంది. 1,00,000 మందికి పైగా తరలించారు. అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడంతా కూడా ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు నెలకొనకుండా ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా అందరినీ కూడా మరి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక ఈ తుఫానుతోటి అక్కడ ఒక బీభత్సమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి. అక్కడ కుంభవృష్టిని తలపిస్తున్నటువంటి నీటి ఆ యొక్క ఉధృతి కొనసాగుతూ ఉంది అనేది కూడా మనకి అయితే ఇచ్చారు గుజరాత్కు సంబంధించి బిపోర్జాయ్ తుఫానికి సంబంధించి. అయితే సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 15th పేజీలో చూసి మొత్తంగా అయితే అక్కడ తీరాన్ని తాకినటువంటి బిపోర్జాయ్ తుఫాను అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి నష్టాలు జరగకుండా ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు కూడా చేపడుతున్నట్లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఒక విద్యుత్ వాడకాన్ని ఇక్కడ నుంచి ఫోన్లో చూసుకోవచ్చు అనేది ఒక వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే మిగిలిన నిల్వ వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. ప్రీపెయిడ్ మీటర్ల నేపథ్యంలోనే కేంద్రం కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఇవన్నీ కూడా అంటూ తెలుస్తుంది. ప్రతిదీ కూడా మనం విద్యుత్ వాడకాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏంటి అనేది, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఇంకా ఎంత చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా కూడా తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త నిర్ణయాలకి శ్రీకారం చుడుతూ ఉంది ఇక నుంచి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం 15th పేజీలో చూడవచ్చు. మొత్తంగా అయితే విద్యుత్ వాడకాన్ని కూడా ఇక్కడ నుంచి ఫోన్లో చూసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు ఉంది అనేది అయితే ఇక నెక్స్ట్ రాబోతున్న ఈ యొక్క కొత్త నిర్ణయం అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మరొక వార్త చూసినట్లయితే ఇక చేనుకు నీరు చేరేది ఎలా అనేది ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే కాలం ముంచుకొస్తున్నా సరే మరమ్మతులు లేని కాలువలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఆయకట్టుకు నీటి
నీటి సరఫరాపై కూడా రైతుల్లో దిగులు నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన ప్రాజెక్టులు అన్నింటి పరిధిలో కూడా దుస్థితి ఇదే విధంగా కొనసాగుతూ ఉంది అంటూ కూడా తెలుస్తుంది. చేన్లకు నీరు పెట్టడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా వృధాగా నీరన్నీ కూడా కాలువలకు ఇదైపోతూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా రైతులందరూ కూడా ఎంతో దిగులు చెందుతున్నటువంటి పరిస్థితి. నీటి కుండల తలపిస్తున్నటువంటి చెరువుల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. చేన్లకు మాత్రం నీరు చేరే విధమైనటువంటి ఆస్కారం అయితే అక్కడ కనిపించట్లేదు అన్నట్లుగైతే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా కాకతీయ కాలువ కట్టకు కూడా ముప్పు పొంచి ఉంది అంటూ ఇచ్చారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే కాకతీయ కాలువ ప్రవాహం కూడా చివరి ఆయకట్టుకు చేరడం కష్టంగానే ఉంది అంటూ కూడా వరంగల్ జిల్లాలోని కమలాపూర్కు సంబంధించిన భూపల్లి, మునుగు, చెన్నారావుపేట అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నీటి కాలువలు మాత్రం ప్రవాహం చివరి ఆయకట్టు వరకు కూడా చేరేది కష్టంగానే ఉంది అన్నట్లుగా ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క ఊరికి అక్కడ ఏ ప్రాంతాలకు నీటి కొరత ఉంది అనేది వాళ్ళందరూ కూడా క్లియర్గా రైతులందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఆయకట్లకు ఎక్కడ కూడా నీరు అందే పరిస్థితి అయితే లేదు అనేది మాత్రం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో అలాగే మరొక వార్త చూసి ఇక తలుపులని తూములు అంటూ కూడా ఇచ్చారు. తుంగభద్ర నది నుంచి రాజోలి బండ నీటి మళ్లింపు వద్ద అక్కడ కనీసం తలుపులు కూడా ద్వారబంధాలు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. జోగులాంబ, గద్వాల జిల్లా ఆలంపూర్ మండలాల్లోకి నీరు రావాల్సిన కాలువలు చిన్న భిన్నంగా అయిపోయి అక్కడ చిన్న భిన్నంగా ఉంటూ ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా నీరు వచ్చే దాఖలాలు అయితే కనిపించట్లేదు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్న ఈ నేపథ్యంలోనే చేనులకు అసలు నీరు చేరేది ఎలా, ఎక్కడ చూసినా కూడా అన్నిటికీ ఏదో ఒక ఆయకట్టు అడ్డుకట్లే ఉన్నాయి. కాబట్టి నీరు చేరేది ఎలా, మరి చేనులు పండించుకునేది ఎలా అంటూ రైతులైతే తమ ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు స్పందించి ఇప్పటికైనా మరి తగిన చర్యలు తీసుకుని అన్నింటికీ కూడా నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను విన్నవించుకుంటున్నటువంటి అన్నదాతలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈనాడు దినపత్రికలో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక దేశంలో ప్రతి పల్లెకు వెళతాము అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో అలాగే ప్రజలందరికీ కూడా తెలంగాణ పథకాల అభివృద్ధి ఏ విధంగా ఉంది అని ప్రతి దాని గురించి కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ వివరిస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా త్వరలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్కు కూడా పార్టీ విస్తరణ కొనసాగుతుంది అంటూ కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విధానంలో ఇంకా రానున్న కాలంలో మాత్రం ఖచ్చితంగా త్వరలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్ ఇంకా పంజాబ్లలో కూడా పార్టీ విస్తరణ పనులు కొనసాగుతాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ వివరించడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రజలందరి స్థితిగతులు మారకుంటే ఎవరు గెలిచినా వృధానే కదా అంటూ కూడా ప్రజల స్థితిగతులు మారాలి, ఆ విధంగా ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కృషి చేయగలదు అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ప్రజల పరిస్థితి మారినప్పుడు ఏ పార్టీలు గెలిస్తే ఏంటి, ఏ పార్టీలు ముందుకొస్తే ఏంటి, అది ఏ పార్టీ గెలిచినా కూడా ప్రజల స్థితిగతులు ఎక్కడే ఉంటాయి. కాబట్టి ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది, దేశంలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మార్పు అయితే కనిపిస్తూ ఉందో అదే మార్పు ఇప్పుడు దేశంలో కూడా రావాలని చెప్పేసి మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణ అభివృద్ధి పనులన్నింటినీ కూడా దేశంలో మొత్తం కూడా మరి తెలుసుకునే విధంగా ప్రజలకు వివరిస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే ప్రజల స్థితిగతులు మారకుంటే ఎవరు గెలిచిన వృధానే కదా. బారాస అధినేత సీఎం కేసీఆర్ నాగపూర్లో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో అనేక విషయాలను షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రతి విషయం కూడా ఆయన అక్కడ చెప్పినట్లుగా తెలుస్తుంది. దేశంలో నిర్మాణాత్మక మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది కదా అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం గమనార్హంగా ఇక్కడ ఇచ్చారు మనకి. సో అలాగే బారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పేసి ఒక వ్యక్తిని, ఒక పార్టీని విమర్శించడం తన ఉద్దేశం కాదని, ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ ఉద్దేశించడం తన ఉద్దేశం కాదు, విమర్శించడం తన ఉద్దేశం కాదు. కానీ ప్రజలందరూ బాగుపడినప్పుడు, ప్రజలందరికీ మంచి జరిగినప్పుడు, ఏ పార్టీ గెలిచినా మంచి జరిగితేనే కదా ప్రజలకు ఉపయోగం ఉండేది. ఏ పార్టీ గెలిచినా ప్రజల్లో మార్పు రానప్పుడు, దేశంలో మార్పు రానప్పుడు అది వృధానే కదా అన్నట్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది.
సో ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ ఉద్దేశించి అయితే నేను మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. ఇక గుణాత్మక మార్పు కోసం మేధావులు యువత ఆలోచించాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే మహారాష్ట్రలోని నాగపూర్లో బారాసా కార్యాలయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రతి రాష్ట్రంలో కూడా అనేక చోట్ల కూడా ఇంకా బారాసా కార్యాలయాలు ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక నుంచి అంటూ కూడా ప్రజల్లోకి మమేకమే తిరుగుతూ ఉంటాం. శ్రేణులందరికీ కూడా పిలుపునిచ్చాం. ఇప్పటికే ఇంకా తెలంగాణ అభివృద్ధి పనులు దేశమంతటా విస్తరించాలి, దేశమంతటా తెలుసుకోవాలి అంటూ కూడా ప్రజలందరినీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేసీఆర్ గురువారం ప్రారంభించారు ఈ కార్యాలయాన్ని. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విలేకరుల సమావేశంలో ఆయన అనేక విషయాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడినట్లుగా కూడా మనకి తెలుస్తుంది అనేది అయితే క్లియర్గానే మనకి మెన్షన్ చేశారు. సో ఇంకా దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే తెలంగాణలో నాయకత్వ మార్పుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా నాయకత్వపు ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ నాయకత్వపు మార్పుపై తప్పుడు ప్రచారాలే చేస్తూ ఉన్నారు తెలంగాణలో అంటూ ఇచ్చారు. ఇక తరుణ్ చుగ్ ఈ విషయంలో చాలా వరకు మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో లోనైనట్లుగా తెలుస్తుంది. ఇంకా 25న నాగర్ కర్నూలులో ఖచ్చితంగా నడ్డా పర్యటన ఉంటుంది అని కూడా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 17th పేజీలో చూడొచ్చు. కానీ మొత్తంగా అయితే తెలంగాణలో ఇక నాయకత్వ మార్పు కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక అలాంటి వారిపై తరుణ్ చుగ్ మండిపడ్డారనేది క్లియర్గా ఇచ్చారు. ఇక 25న నాగర్ కర్నూలు నడ్డా పర్యటన కొనసాగుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరొక వార్త చూసి ఇక గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోండి అంటూ ప్రతి గ్రామంలో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అంటూ పార్టీ శ్రేణులందరికీ కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రజల్లో మమేకమై వారికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరగండి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 17th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అంటూ కాంగ్రెస్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువే అంటూ చెప్తూ ఉన్నారు తన్నీరు హరీష్ రావు మంత్రి, అలాగే కేటీఆర్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రానికి జన్మనిచ్చిన గడ్డ అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే సిద్దిపేటలో కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పార్టీ శ్రేణులందరితో ముఖ్యమంత్రి అలాగే మంత్రులు హరీష్ రావు అలాగే మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా సెల్ఫీలు దిగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనకి ఇక్కడ ఇమేజెస్ రూపంలో కూడా చూపిస్తున్నారు. మనం చూడొచ్చు వాటిని. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి జన్మనిచ్చిన గడ్డ సిద్దిపేట కాబట్టి ఈ యొక్క సిద్దిపేట జిల్లాకు ఎంత చేసినా కూడా తక్కువే అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అక్కడ చేసిన అభివృద్ధి పనులన్నిటినీ చూసి కూడా మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావుని కూడా యువర్ గ్రేట్ సార్ అని చెప్పినట్లుగా కూడా జరుగుతుంది. సిద్దిపేటని ఎంతో అభివృద్ధి పదవును ముందుకు నడిపిస్తూ ఉన్నారు అన్నట్లుగా కూడా ఆయన చెప్పినట్లుగా కూడా మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ 11th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక సిద్దిపేటకు చాలా ఎక్కువగానే చేశారు, ఇంకా ఎంత చేసినా కూడా తక్కువే అన్నట్లుగా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఇంకా అనేక మంది అక్కడ ప్రజలందరితో కూడా వాళ్ళిద్దరు సెల్ఫీలు దిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా కులాల వారీగా భూ కేటాయింపులా అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని మనం గమనించవచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం అసలు మనం అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజులు కూడా అసలు ఎక్కడికి వెళ్తున్నాం, మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా, కులాల వారీగా భూ కేటాయింపులు ఏంటి, అసలు మనం ఏ దారిలో వెళ్తున్నాం అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం, కమ్మ వెలమ సంఘాలకు కేటాయింపుపై హైకోర్టు మందలించింది అనేదైతే మనకి ఇక్కడ ఒక వార్త. కులాల వారీగా సంఘాలకు భూ కేటాయింపులపై గురువారం హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది అంటూ కూడా తెలుస్తుంది. కులాలు అనే మాట అసలు రాకూడదు, కులరహిత సమాజానికి కృషి చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా కులాలను ప్రోత్సహించే విధంగా భూ కేటాయింపులు ఇవన్నీ చేయటం అనేది ఎంత మరి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ కూడా అక్కడ హైకోర్టు కూడా ప్రశ్నించినట్టుగా అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం అన్నట్లుగా కూడా కులాల వారీగా భూ కేటాయింపులు ఏంటి అన్నట్లుగా కూడా మనకి కోర్టు క్వశ్చన్ చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే 11th పేజీలో చూడొచ్చు.
ఇక మరొక వార్త చూస్తే గురుకులాల కొలువుకు ఆగస్టు 1 నుంచి పరీక్షలు ఉంటాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇక గురుకులాల ఉపాధ్యాయులకు సంబంధించి ఆ యొక్క కోర్సులకు సంబంధించి మరి కొలువులకు అంటే ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి పరీక్షలు మొదలవుతాయి అనేది అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో చూడొచ్చు. విశాఖ ఎంపీ కుటుంబీకుల కిడ్నాప్ అనేది ఒక వార్త అయితే ఇక్కడ మనకి కలకలం రేపుతూ ఉంది. సో దాన్ని చూసినట్టయితే వైకాపా నేత జీవి కూడా అంటూ ఇచ్చారు. దాడి చేసి డబ్బులు వసూలు చేశారు. 2 నిందితుల పట్టివేత ఇప్పటికే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్షేమంగా ఇంటికి చేరిన బాధితులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కిడ్నాప్ చేసిన వ్యక్తులను ఆల్రెడీ పట్టుకోవడం జరుగుతుంది. ఇక వైకాపా నేత జీవి కూడా అంటూ ఇచ్చారు. దాడి చేసి డబ్బులు కూడా వసూలు చేశారు. ఇక వారి నిందితులను అయితే ఇప్పటికే పట్టుకోవడం జరుగుతుంది. కిడ్నాప్ అయిన వ్యక్తులందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరడం కూడా జరిగింది అనేది అయితే క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనం బాసర IIITలో మరో విద్యార్థిని మృతి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తోందా అంటూ కుల సంఘాలకు సంబంధించి సర్కారీ భూములు ఇవ్వడం ఏంటి అసలు అంటూ కూడా ఇప్పుడే మనం ఆల్రెడీ ఈనాడు దినపత్రికలో చూసుకున్నాం. సో ఇక్కడైతే ఆంధ్రజ్యోతిలో దానికి సంబంధించి మనకి మెయిన్ ప్రధాన వార్తగా ఒక పెద్ద హెడ్లైన్గా కూడా ఇచ్చారు. సో ఇక డీకేతో ఢీ కొట్టించాలి అంటూ వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎక్కడ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. గుజరాత్ గజగజ అంటోంది అంటూ ఇచ్చారు. కచ్ దగ్గర నుంచి తీరం దాటిన బిపోర్జయ్ తుఫాను వల్ల అక్కడంతా కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే ప్రజలను తరలించినట్లుగా కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక బ్రిజ్ భూషణ్పై ఛార్జ్ షీట్ అంటూ కూడా ఇచ్చారు. ఇక రెజ్లర్ల యొక్క మరి ఇచ్చిన గడువు ప్రకారం వారికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే బాసర IIITలో మరో విద్యార్థిని మృతి అనేది చూస్తే అర్ధరాత్రి హాస్టల్ పై నుండి పడి దుర్మరణం చెందిన మృతిపై వీసీ అలాగే అధికారులు విభిన్న వివరణలు ఇస్తున్నారు. 2 రోజుల క్రితమే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వరుస మరణాలతో వర్సిటీలోని కలకలం రేగుతుంది. కేటీఆర్ వచ్చినా కూడా మారని పరిస్థితులు అక్కడంతా కూడా అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే ఎంపీ భార్య జ్యోతి కుమారుడు శరత్ అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. విశాఖ ఎంపీ భార్య కుమారుడి కిడ్నాప్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అలాగే దీంట్లో కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ముందు ఎంపీ కుమారుడిని బాధించి ఆపై ఎంపీ భార్యను కూడా ఎడిటర్ను పిలిపించి 2 రోజుల పాటు సాగిన హైడ్రామా. అలాగే ఎంపీ కుమారుడికి ఇంట్లోనే అంతా కూడా బంధించినట్లుగా తెలుస్తుంది. బందీకాన వేశారు. పొంతం లేని సమాధానాలు ఇచ్చిన ఎడిటర్ అలాగే అనుమానంతో పోలీసులకు చెప్పిన ఎంపీ. ముగ్గురిని ఎంపీ కారులో తీసుకెళ్లిన కిడ్నాపర్లు పోలీసులు వెంబడించడంతో వారిని వదిలేసి పోలీసులు అదుపులోకి పోలీసులు వెంబడించడంతో వారిని వదిలేశారు. పోలీసుల అదుపులో ఇప్పుడు నిందితులు అయితే ఉన్నారు. ఫస్ట్ కిడ్నాప్ కుమారుడిని చేశారు. ఆ తర్వాత భార్యను కూడా కిడ్నాప్ చేశారు. ఎంపీ భార్య కుమారునిధిని కూడా. ఆ తర్వాత పోలీసుల విచారణలో పోలీసులను చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతుంది అనేది మనకు ఒక వార్త క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తుందా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ హైకోర్టు అడుగుతూ ఉంది, క్వశ్చన్ చేస్తుంది. ప్రభుత్వాలే కులాలను పెంచి పోషిస్తుందా? కులరహిత దేశంగా రాష్ట్రంగా ఉండాల్సింది పోయి కులాలను ఎత్తి చూపడం, కులాల వారీగా భూ కేటాయింపులు ఇచ్చడం ఎంతవరకు ఇది సమంజసం అన్నట్లుగా కుల సంఘాలకు సర్కారీ భూములు ఇవ్వడం ఏంటి అసలు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే అణగారిన వర్గాలకే భూములు ఇవ్వాలి కానీ హైటెక్ రాష్ట్రంలో ఇదేం పద్ధతి అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. 21వ శతాబ్దంలో ఇదేం విధానం అసలు కులం అనే మాట రావడం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు. అలాగే ఇంకా చూసినట్లయితే కుల భవనాల్లో ఇతరులకు ప్రవేశం ఉండదు అంటూ దానివల్ల సమాజంలో విభజన వస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కమ్మ విలమ సంఘాలకు భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేస్తుంది. కమ్మ సంఘం తీరును తప్పుబట్టిన బెంచ్ ఎక్స్పర్ట్ ఆదేశాలు ఇస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక. అలాగే శారదా పీఠం జిఆర్ అకాడమీ దర్శకుడు శంకర్ భూములపై కూడా ఫీల్స్. అలాగే రెడ్డి సొసైటీపై భూమిపై కూడా ప్రజాహిత వ్యాజ్యం అంటూ కూడా ఇచ్చారు. అయితే కులాలకు వరీగా ఇలాంటివి నిర్ణయించడం అనేది సబబు కాదు. కులరహిత దేశంగా రాష్ట్రంగా ఉండాలి. ఇలాంటి కుల సంఘాలు సర్కారీ భూములు ఇలాంటివి ఇవ్వడం అనేది ఉండకూడదు అన్నట్లుగా హైకోర్టు కూడా ప్రతి విషయంలో కూడా క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు కులం అనే మాట రావడం ఏంటి, కులాలను ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి అన్నట్లుగా కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తూ ఉంది. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూస్తున్నా కూడా మనకి
విద్యుత్ వాడకాన్ని కొత్తగా చూడొచ్చు అనేది ఒకటి. ఇంకా తీరాన్ని దాటిన గుజరాత్లో అక్కడ తుఫాన్ బిఫోర్ జై తుఫాన్ గురించి, ఇంకా అలాగే దేశంలో ప్రతి పల్లెకు వెళతాము, ప్రతి పల్లెలో కూడా ప్రగతి వివరిస్తాము అంటూ సీఎం కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి అంతా కూడా ప్రతి పేపర్లో కూడా మనకి ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.